హలో అండి. చికెన్ పులావ్ తయారీ విధానం. బాస్మతి రైసు సూపర్ మార్కెట్ నుండి తెచ్చాము. పాతవి 1 ఇయర్. గ్లాస్తో 2 గ్లాసులు, 1/2 కేజీ చికెను, 2 గ్లాసుల బాస్మతి రైసు. ఇవి నీట్గా ఒక పాత్రలో వేసి 2 టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ నానబెట్టండి. ముందుగా అల్లము, వెల్లుల్లి నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పక్కన ఉంచాలి. తర్వాత కొత్తిమీర కూడా నీట్గా కడిగేసి ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి 4 చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, అరించి అల్లము, వెల్లుల్లి 1 నీట్గా ఒలిసేసి పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. గుప్పెడు కొత్తిమీర కూడా నీట్గా కడిగి కొత్తిమీర కూడా మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసుకోవాలి. తప్పక ట్రై చేయండి. ఈజీ మెథడ్ అండి. కుక్కర్లోనే మీరు కూడా ట్రై చేయండి. తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా కొత్తిమీర అంతా వేసిన తర్వాత పేస్ట్ తయారు చేసుకొని ఇలా పేస్ట్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్ నీట్గా కడిగేసి 2 టైమ్స్ పక్కన ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేయాలి. 1/2 కప్పు ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క వేయాలి. ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి 4. ఇప్పుడు ఈ బిర్యానీ దినుసులు వేగిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క ఏమీ వేయలేదు. అవి వేగిన తర్వాత